హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ స్నాక్ రెసిపీ. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా క్రిస్పీగా యమ్మీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఇలా ఇన్స్టెంట్గా స్నాక్స్ని చేసుకొని తినండి. చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదూ. యమ్మీగా వెరైటీగా ఉంది కదూ. ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మాటికి ఇవి చేసుకొని తింటారు. అంత బాగుంటాయి. కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి. చూడండి, పిల్లలకైతే ఇలా చేసి పెట్టామంటే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అరగంటలో అయిపోతుంది ఈ స్నాక్ చేయడం. కొత్తగా చేసేవారు కూడా ఈజీగా సింపుల్గా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ని సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి నేను చెప్పిన చిట్కాలతో కొలతలతో చేసుకున్నారంటే సూపర్ క్రిస్పీ స్నాక్స్ని ఈజీగా చేసేసుకోవచ్చు. మరి అదికి కాలస్యం స్టార్ట్ చేసేద్దామా? ఈ స్నాక్స్ని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. నేను ఈ కప్పుతో గోధుమ పిండిని 1.5 కప్పు తీసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు గోధుమ పిండిని వేసేసుకోండి. నేను చెప్పే కొలతలన్నీ 1.5 కప్పు గోధుమ పిండికి. ఇలా గోధుమ పిండి వేసాక అందులో పసుపు 1/4 టీ స్పూన్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వాము వేసుకోండి. ఇలా అరచేతిలో వేసి కాస్త నల్లగొట్టి వేసుకోండి. 1 టీ స్పూన్ వేసేసుకోండి. అలాగే ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. 1 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉప్పు, పసుపు, వాము వేసాక బాగా కలిపేసుకోండి. చేతితో ఒకసారి ఇలా అన్నీ కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపాక ఇందులో ఇప్పుడు మనం ఆయిల్ని వేసుకుందాము. వేడి చేసిన ఆయిల్ని కాకుండా మామూలుగా ఉన్న ఆయిల్ని వేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. వేడి చేసి వేసుకున్నా పర్వాలేదు. నేను అలాగే వేసేసాను ఆయిల్ని. ఇలా ఆయిల్ వేసి పిండిలో మొత్తం ఆయిల్ కలిసే వరకు చేత్తో ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలిపేసి ఒక్కసారి ఇలా చేత్తో ప్రెస్ చేసి చూడండి పిండిని. చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేశారంటే ఇలా ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఇలా ముద్దలాగా ఫామ్ అయిందంటే కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ అన్నట్టు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకుందాం. చపాతీ పిండి కలిపినట్టుగా కలుపుకుందాం. కాకపోతే అంత సాఫ్ట్గా కాకుండా కాస్త గట్టిగా కలుపుకోండి. చూడండి, ఇలా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ కలిపేసుకోండి. చూడండి, ఇలా రావాలి పిండి ముద్ద. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి. చూడండి, ఇలా బాగా కలిపేశాక కొద్దిగా ఆయిల్ని వేసి మరొకసారి బాగా కలుపుకుందాము. 1 టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మరొకసారి బాగా కలుపుకోండి. ఈ పిండిని ఎంత బాగా మనం కలుపుతామో అంత బాగా వస్తాయి ఈ స్నాక్స్. అందుకని కాస్త ఎక్కువగానే కలపండి సాఫ్ట్గా అయ్యేటట్టు. చూడండి, ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి, లేదంటే 20 నిమిషాలైనా సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. నేను 20 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. పిండి బాగా నానిపోయింది. చూడండి, 20 నిమిషాల తర్వాత మూత తీసేసి పిండిని చూసామంటే చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో. ఇప్పుడు ఇలా మరొకసారి పిండిని బాగా కలిపేసుకోండి చేత్తో. ఇలా బాగా కలిపేసి ఈ పిండిని ఈక్వల్గా 4-5 పార్ట్ల కిందగా డివైడ్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇలా ఈ సైజులో తీసుకోండి పిండి ముద్దని. అన్నింటినీ ఇలాగే చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. చూడండి, ఇలా సాఫ్ట్గా ముద్దని ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నింటినీ ఇలాగే చేసేసుకోండి. నేను కలిపిన పిండికి కరెక్ట్గా 5 పిండి ముద్దలు వచ్చాయి. చూడండి, ఈక్వల్గా చేసుకోండి. చేసేసి ఇలా పెట్టేసి అదే బౌల్లోకి ఏదైతే మనం పిండి కలుపుకున్నామో అదే మిక్సింగ్ బౌల్లోకి పెట్టేసి మూత పెట్టేసేయండి ఆరిపోకుండా. ఇలా ఒక్కొక్క ముద్ద తీసుకుంటూ పిండి ముద్ద తీసుకుంటూ మనము చపాతీ ఎలాగైతే చేస్తామో అలాగే కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకొని చపాతీ కర్రతో చపాతీలాగా చేసేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకోండి. మరీ సన్నగా చేయకండి, మరీ లావుగా చేయకండి. నేను చూపిస్తాను. అలాగే ఆ సైజులో చేసుకున్నారంటే స్నాక్స్ కరకరలాడుతూ కమ్మగా వస్తాయి. చూడండి, ఇలా చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసేసుకోండి. చూడండి, ఈ సైజులో ఉండాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకున్నాక మనమే అంచుల్ని కట్ చేసుకుందాము. పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, దాంతో ఇలా అంచుల్ని కట్ చేసుకుంటాము. మీ దగ్గర పిజ్జా కట్టర్ లేకపోతే చాకుతో కట్ చేసుకోండి, సరిపోతుంది. ఈక్వల్గా కట్ చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఇలా
ఈక్వల్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఈ సైడ్స్ని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక మనము 1.5 ఇంచ్ కొలతలు తీసుకుంటూ ఘాట్లు పెట్టుకుందాము. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా అన్నీ 1.5 ఇంచ్ వరకు తీసుకోండి. ఒక్కొక్కటి 1.5 ఇంచ్ తీసుకోండి. ఇలాగే అన్ని ఘాట్లు కరెక్ట్గా 1.5 ఇంచెస్లో ఉండేటట్టు చూసుకొని ఘాట్లు పెట్టేసుకోండి. అలాగే పైన కూడా ఈక్వల్గా వచ్చేటట్టు 1.5 ఇంచ్ పెట్టేసుకోండి. పైన కూడా నేను చూపిస్తాను చూడండి. అలాగే స్కేల్తో ఇలా 1.5 ఇంచ్ పెట్టేసుకోండి. ఈక్వల్గా మాత్రం పెట్టేసుకోండి. ఇవి ఈక్వల్గా వస్తేనే షేప్ కరెక్ట్గా వస్తుంది. అందుకని ఇలా స్కేల్తో కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి కంపల్సరీగా. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఇలా అన్నింటినీ కట్ చేసుకోండి. ఇలా నిలువుగా అన్నిటినీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అడ్డంగా కూడా 1.5 ఇంచెస్లో పెట్టేసుకొని కట్ చేసుకోండి. చూసుకుంటూ కట్ చేసుకోండి. అన్నింటినీ ముందుగా ఘాట్లు పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఈ కొలతలు మాత్రం కంపల్సరీగా తీసుకోవాల్సిందే. షేప్ కరెక్ట్గా వస్తుంది, లేదంటే షేప్ కరెక్ట్గా రాదు. అందుకని కరెక్ట్గా చూసి కట్ చేసుకోండి. ఇలా అన్నింటినీ కట్ చేసుకోండి. స్కేల్తో కొలతలు తీసుకుంటూ కరెక్ట్గా అన్నింటినీ కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఇలా ఒక్కో ముక్కని తీసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఒక్కో ముక్కని తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా తీసుకొని ఇలా అతికించండి. ఇలా అతికించాక ఇలా రివర్స్లో తిప్పేసుకొని చూడండి, ఇలా ఊడిపోతుంది కదా, కాస్త గట్టిగా ప్రెస్ చేసేసుకొని పైన తిప్పేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోండి. నేను చూపించినట్టుగా చేయండి, అప్పుడే ఈ షేప్లో వస్తుంది. ఇలా చేసిన దీనిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మరొకటి చూపిస్తాను ఎలా చేయాలో. కాస్త జాగ్రత్తగా చూసారంటే ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక పీస్ని తీసేసుకొని ఇలా 2 కొనలు అతికించండి. అతికించాక రివర్స్లో తిప్పేసుకొని ఈ కొన రెండింటిని మళ్ళీ ప్రెస్ చేసేసుకోండి. ఇలా గట్టిగా అతికించండి. అతికించి కాస్త ఇలా ప్రెస్ చేసేయండి. అంతే, చూసారా ఎంత సూపర్గా వచ్చిందో. షేప్ మాత్రం సూపర్గా ఉంది కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగా అన్నింటినీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలా ప్లేట్లోకి అన్నింటినీ పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ని వెలిగించండి. స్టవ్ని వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో ఒక్కొక్కటి తీసుకుంటూ వేసుకోండి. వీటిని అన్నింటినీ వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయి. 1 మినిట్లో ఒక సైడ్ వేగిపోతాయి. ఇంకో సైడ్ వేగాలంటే ఇంకో 1 మినిట్ అయితే సరిపోతుంది. 2 మినిట్స్లో బాగా ఫ్రై అవుతాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే స్టవ్ని సిమ్లో పెట్టేసి వీటిని అన్నింటినీ తీసేయండి. ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని తీసేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత సూపర్గా ఉన్నాయి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఇలా పిల్లలకి చేసి పెట్టాను అంటే సాయంకాలం పూట టీ తాగుతూ పిల్లలు తినుకుంటూ ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా యమ్మీగా ఉంటాయి. అసలు చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే మిగిలిన వాటిని అన్నింటినీ ఇలా ఫ్రై చేసేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే సరిపోతుంది, మరి ఎక్కువగా వేగనివ్వకండి. ఇలా కరకరలాడే స్నాక్స్ని ఈజీగా సింపుల్గా చేసేసుకోండి. ఇలా టిష్యూ పేపర్లోకి వేసేసుకున్నారంటే అంతే, రెడీ అయిపోయాయి స్నాక్స్. అలాగే మనము సైడ్స్వి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చాలా అంటే చాలా బాగుంటాయి. టీ తాగుతూ వీటిని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా యమ్మీగా అంటే యమ్మీగా ఉంటాయి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. చూసారా ఎంత యమ్మీగా ఉన్నాయో, ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి కదా. వీటి షేప్ని చూస్తుంటేనే తినేసేయాలనిపిస్తుంది. ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఫ్రై చేసిన వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులో కాస్త చాట్ మసాలా వేసుకుందాం. 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసి ఒకసారి ఇలా టాస్ చేయండి, లేదంటే చేత్తో కలిపినా పర్వాలేదు. ఇలా మీకు చాట్ మసాలా ఇష్టం లేకుంటే మామూలుగా అలాగే తినేసేయండి. ఇలా చాట్ మసాలా వేస్తే ఇంకా కాస్త స్పైసీగా యమ్మీగా ఉంటుందని చాట్ మసాలా వేసి చూపిస్తున్నాను మీకు. ఇలా చేత్తో కలిపేసేసుకొని తినేసేయండి. ఇలా వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకున్న వారం రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. కాస్త చల్లారాక మాత్రం వేసి పెట్టుకోండి, లేదంటే చల్లారక ముందు వేసారంటే తొందరగా పాడైపోతుంది. కాస్త చల్లారాక వీటిని ఒక డబ్బాలో వేసి మూత పెట్టేసి
పక్కన పెట్టేసుకున్నారంటే వారం రోజుల పాటు తినుకుంటూ ఎంజాయ్ చేసేయచ్చు. పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ కాకండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈరోజు వీడియో? మీకు నచ్చింది అనుకుంటాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసాక మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.